ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి సుదీర ప్రాంతాల నుంచి హిందూ మహాసముద్రంలో వందల నాటికన్ మైళ్ళ దూరం ప్రయాణించి గోదావరి వరదల సమయంలో ఎదురెదుతూ అరుదైన చేప పులస. కేవలం సంతానోత్పత్తి కోసం గోదావరిలో. వెల్కమ్ టు QTV మీడియా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి సుదీర ప్రాంతాల నుంచి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి ఇలా వందల నాటికన్ మైళ్ళ దూరం ప్రయాణించి గోదావరి వరదల సమయంలో ఎదురెదుతూ గోదావరిలో లభ్యమయ్యే అరుదైన చేప పులస. ఈ పులస ప్రయాణం వందల నాటికన్ మైళ్ళ దూరాన్ని దాటుకుని గోదావరి ప్రవాహానికి ఎదురెదుతూ కేవలం సంతానోత్పత్తి కోసం గోదావరిలో ఇది సంతానోత్పత్తిని సాగిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అరుదైన ఈ పులస చేప ఎందుకు ఈ మధ్య కాలంలో కనిపించకుండా పోతుంది? గత కొంతకాలంగా వరదల సమయంలో గోదావరిలో ఒకప్పుడు విరివిగా దొరికే ఈ పులస చేప ఇప్పుడు ఎందుకు అరుదుగా దొరుకుతుంది? అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఎలినినో ప్రభావం వలన వర్షాలు స్థాయి బాగా గణనీయంగా తగ్గడం, తద్వారా గోదావరిలోకి వరదలు భారీ స్థాయిలో తగ్గిపోవడం. ఈ నేపథ్యంలోనే పులసల యొక్క జాడ కూడా అమాంతంగా పడిపోయినట్టు నిపుణులు చెబుతున్నారు. మరోపక్క సముద్రంలో విపరీతంగా పెరుగుతున్నటువంటి కాలుష్యం, సముద్రంలో చమురు సహజ వాయువుల నిక్షేపాల కోసం వెదికే కార్యకలాపాలలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి అన్వేషణలో భాగంగా జరుగుతున్న కాలుష్యం, అలాగే ఉష్ణోగ్రతలు, ఇలా అనేక కారణాలు పులస లభ్యం కాకుండా పోవడానికి కారణంగా చెబుతున్నారు. వందల నాటికన్ మైళ్ళ సముద్రంలో ప్రయాణం చేసి హిల్సా ఇలీషా అనే శాస్త్రీయ నామంతో సముద్రంలో దొరుకుతూ సముద్రంలో ప్రయాణిస్తూ ఎప్పుడైతే గోదావరిలోకి ప్రవహిస్తుందో అది వెంటనే పులసగా మారుతుందని చెబుతుంటారు. హిల్సా ఇలీషా అనే శాస్త్రీయ నామంతో ఉన్నటువంటి పులస గోదావరిలోకి ప్రవేశించిన వెంటనే ఎందుకు అంత కాస్ట్లీ చేపగా మారిపోతుంది? దీనికి ప్రధాన కారణంగా దాని రుచే అని చెబుతుంటారు. దాని రుచి మాత్రమే కాదు, దాని స్వరూపాన్ని కూడా, అంటే బంగారపు వర్ణంలోకి తన స్వరూపాన్ని మార్చుకున్నటువంటి పులస ఇక్కడ అరుదుగా లభ్యమయ్యే చేపగా, ఖరీదైన చేపగా కూడా గోదావరి జిల్లాల్లో ప్రత్యేక గుర్తింపునైతే పొందింది. గోదావరి ప్రవాహానికి తరలి వచ్చే, అంటే పొంగి ప్రవహించే వరద నీటికి వచ్చే ఖనిజాలు, అంటే పోషకాలు గోదావరి ప్రవాహంతో పాటే నీటితో కలిసిపోయే ఒండ్రు మట్టి, ఇది పులస యొక్క ప్రధాన ఆహారంగా చెబుతుంటారు. ఎప్పుడైతే గోదావరిలోకి, అంటే ఎర్రని నీటిలోకి ఇది ప్రవేశించిందో దాని స్వరూపం, దాని యొక్క వర్ణం కూడా మారిపోతుంది. బంగారపు వర్ణంగా మారే ఈ పులస చేప యొక్క రుచి కూడా మారుతుందని చెప్తుంటారు. అందుకనే గోదావరి జిల్లాల్లో పులస అంటే చెవులు కోసుకుంటారు. ఒకప్పుడు పులస కోసం చాలా సామెతలు కూడా, నానుడులు కూడా ఇక్కడ గోదావరి జిల్లాల్లో చాలా ప్రాచుర్యం పొందిన నేపథ్యం కనిపిస్తుంటుంది. గోదావరి జిల్లాల్లో పుస్తెలు అమ్మాయి అయినా సరే పులస తినాలన్న నానుడి వినిపిస్తుండగా, పస్తులుండైనా సరే తర్వాత రోజు పులస తినాలన్న సామెత కూడా తరచూ వినిపిస్తుంటుంది. అయితే గోదావరి జిల్లాల్లో ప్రధానంగా ఈ పులస దొరికిన క్రమంలో ఇది అరుదుగా దొరికే చేప కాబట్టి 3,000 రూపాయల నుంచి దాదాపు 40,000 రూపాయల వరకు వేలంపాట ద్వారా పులసను విక్రయాలు జరుగుతుంటాయి. ఇవి కూడా గోదావరి నదీ సాగర సంగమం అయినటువంటి, అంటే గౌతమి నది కలిసే పుదుచ్చేరి యానం కావచ్చు, వైనతేయ నదిపై సముద్రం కలిసే ఓడల రేవు, అదేవిధంగా వశిష్ట గోదావరి సముద్రం కలిసే అంతర్వేది ప్రాంతం, ఇలా ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఇవి లభ్యమవుతాయి. అదేవిధంగా ఇది దాటుకుని గనక సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ధవళేశ్వరం వరకు గనక ఈ పులస ప్రయాణం చేస్తే దాని ధర అయితే రెట్టింపు అవుతుందని కూడా చెబుతుంటారు. గత ఏడాది వరదల సమయంలో 60,000 రూపాయల వరకు పులస ధర పలికిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇంత ఖరీదైన చేప ఎందుకు ఇప్పుడు భారీగా పడిపోయే దొరకని పరిస్థితి ఎందుకు దాపురించిందని ఎక్కువగా ఇక్కడ గోదావరి వాసులు అయితే పెదవి విరుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎలినినో ప్రభావంతో ఈ ఏడాది, అంటే జూలై మొదటి వారంలోనే వరదలు గోదావరికి పోటెత్తే పరిస్థితి ఒకప్పుడు ఉండేది.
అయితే ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టడం, వర్షాభావ పరిస్థితుల వల్ల గోదావరిలోకి వరద నీరు రాకపోవడం, పులసల యొక్క ప్రవేశం కూడా ఆ స్థాయిలో తగ్గిపోయిందని కూడా నిపుణులు చెబుతున్నారు. మరోపక్క ఇటీవల కాలంలో సముద్రంలో భారీ స్థాయిలో చేపలు మృత్యువాత పడిన సంఘటన చూసాం. అయితే సముద్రంలో భారీగా ఇటీవల కాలంలో చమురు సహజ వాయువుల నిక్షేపాల వెలికితీత నేపథ్యంలో ఓఎన్జీసీ తదితర ఆయిల్ గ్యాస్ కంపెనీల యొక్క కార్యకలాపాలు విపరీతంగా పెరిగిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సముద్రంలో కూడా భారీగా కాలుష్యం అయితే పెరిగింది. దీంతో ఈ ఎల్సా ఇలిషా అనే ఈ చేప అక్కడే అంతరించిపోతుంది. ఈ నేపథ్యంలోనే గోదావరి ప్రవాహం ఉన్న సమయంలో కూడా, అంటే గోదావరిలోకి వరద నీరు వచ్చిన సమయంలో కూడా గోదావరిలోకి ఇవి ఎగబాగటం లేదని కూడా వాదన వినిపిస్తుంది. మొత్తం మీద పర్యావరణవేత్తలు ఇప్పటికీ కూడా ఈ వ్యవహారంపై అనేక అంశాలు లేవనెత్తుతున్నారు. సముద్రంలో ఏ స్థాయిలో ఇది కాలుష్య మారిందో ఈ నేపథ్యమే చెబుతుంది. అంటే గత కొన్నేళ్లుగా చూసుకుంటే కాలక్రమేణా పులసల యొక్క లభ్యత అయితే బాగా తగ్గిన నేపథ్యం కనిపిస్తుంది. గతంలో టన్నుల కొద్దీ దొరికే ఈ పులస చేప ఇప్పుడు చాలా అరుదుగా దొరికే చేపగా మారిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ ఏడాది అంటే జూలై నెలలో వచ్చినటువంటి వరదల సమయంలో పట్టుమని 10 చేపలు కూడా దొరకని సందర్భం అయితే ఉందని కూడా చాలామంది చెబుతున్నారు. పులస చేప అనగానే అటు రాజకీయ ప్రముఖులకు కానీ, ఎవరైనా కావలసిన వారికి కానీ ప్రత్యేకంగా దాన్ని వండించి పంపించే అలవాటైతే గోదావరి జిల్లాల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ పులస లభ్యత బాగా తగ్గిపోవడంతో అంటే ఒడిశా తదితర ప్రాంతాల్లో లభ్యమయ్యేటువంటి ఇలస చేపనే గోదావరి పులసగా అమ్మి వాటిలో మోసం చేస్తున్నారని కూడా కొంతమంది పులస ప్రేమికులు కూడా చాలామంది చెబుతుంటారు. అయితే ఎక్కువగా లభ్యమయ్యే చేపలు నిజమైన పులసలు కాదు, కానీ ఈ నిజమైన పులస అంటే గోదావరిలో దొరికే పులస మాత్రమే అని కూడా చెప్తుంటారు. చాలామంది కూడా మోసపోతూ ఖరీదైన ధరలకు ఇది కొనుగోలు చేసి తీరా దాని రుచిలో మార్పు వచ్చిన తర్వాత ఇది ఇలస మాత్రమే అని తర్వాత గమనించుకుని పెదవిరిచిన సందర్భం కనిపిస్తుంది. మొత్తం మీద గోదావరిలో విపరీతంగా ఒకప్పుడు లభ్యమయ్యేటువంటి ఈ పులస చేప కేవలం ఎల్నినో ప్రభావంతో గోదావరిలోకి వరదల యొక్క ప్రవాహ స్థాయి తగ్గడం, అదేవిధంగా సముద్రంలో విపరీతంగా పెరుగుతున్నటువంటి కాలుష్యం అనేక కారణాలుగా ఈ పులస యొక్క జీవి అంతరించిపోయే నేపథ్యాన్ని అయితే సూచిస్తుంది. అదే కాకుండా కేవలం పులస అంతరించిపోతుందా అన్న ప్రశ్న విషయంలోనే కాకుండా విపరీతంగా సముద్రపు యొక్క కాలుష్యం పెరుగుతుందన్న దానికి ఇది సంకేతంగా భావించవచ్చని కూడా వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు. పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు సముద్రం నుంచి గోదావరిలోకి విస్తృతంగా లభ్యమయ్యే ఈ పులస చేపలు ఇప్పుడు ఎందుకు కానరాకుండా పోతున్నాయి అన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ అని ఈ పులస నేపథ్యాన్ని సూచిస్తూ సముద్రంలో పెరుగుతున్నటువంటి విపరీతమైన కాలుష్యానికి ఇది సంకేతంగా భావించాలి. ప్రభుత్వాలు అప్రమత్తం అవ్వాలి. మొత్తం మీద ఒకప్పుడు చాలా లభ్యమయ్యే చేపలు ఎందుకు ఇలా మృత్యువాత పడి కానరాకుండా పోతున్నాయన్న దానికి సమాధానంగా నిపుణులు చెబుతున్నారు. ఇది మొత్తం మీద గోదావరి ప్రవాహంలో లభ్యమయ్యే ఈ పులస నేడు కానరాకుండా పోవడానికి ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయని కూడా వారు చెబుతున్న పరిస్థితి ఉంది.